దేశ పార్లమెంటు చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఏకాభిప్రాయ సాధనకు అధికార పక్షం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా, భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీలు సెట్లు దాఖలు చేశారు. విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి 8 సార్లు, కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంప్రదాయం ప్రకారం తమకు ఉపసభాపతి పదవి ఇచ్చేందుకు అధికార పక్షం అంగీకరించనందున స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇదివరకు భాజపాకు సొంతంగా మెజారిటీ ఉండడంతో 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. భాజపాకు సాధారణ మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ రావడంతో ఎన్డీఏ పార్టీల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉపసభాపతి పదవి ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు అధికార పక్షం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఆఖరి వరకు ఆగి 11 గంటల 50 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ తెలిపారు. Just now only filed the nomination. It's a party decision, not my decision. You have to ask the party leaders. They will give you details. It's a contest. How can I say I will win or lose? It's an election. After result only we can understand. सर संख्या बल तो साफ दिखाई देता है, क्या रणनीति रही है कि आपको whether winning or losing, there is a convention in Lok Sabha, so speaker will be in the ruling party or opposition will be the deputy speaker. Last two Lok Sabha they denied us because they said you are not a recognized opposition. Now we are a recognized opposition. It's a deputy speaker is right for us, but they are not ready to give us. Again, till 11:50 we are waiting for the reply from the government side, but they didn't give any reply. That's why we filed. Time is there. Time is there. Thank you. అధికార పక్షం తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికార పక్షం ఇండియా కూటమిని కోరగా సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని తాము అడిగినట్లు రాహుల్ చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిపై ఖర్గేతో చర్చిస్తామని నిన్న హామీ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్ ఇంతవరకు చర్చలకు పిలవలేదని ఆక్షేపించారు. డిప్యూటీ స్పీకర్ను ఖరారు చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికార పక్షం కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది పూర్తిగా ఇండియా కూటమిని అవమానించడమే అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. ऑपोजिशन ने क्लियरली कहा है. राजनाथ सिंह जी का खारगे जी को फोन आया. राजनाथ सिंह जी ने खारगे जी से कहा, देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो, और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. तो नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए. और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा.
డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి షరతులు విధించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఏ పార్టీకి చెందినవి కావన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై ప్రతిపక్షాలు షరతులు విధించడం సరికాదన్నారు. ఇండియా కూటమి పార్లమెంటు సంప్రదాయాలను పాటించలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. सभा का उपाध्यक्ष कौन होगा वो पहले तय करे, फिर अध्यक्ष के लिए समर्थन मिलेगा. इस प्रकार की राजनीति को हम की निंदा करते हैं और मुझे लगता है कि अच्छी परंपरा ये रहती कि लोकसभा निर्विरोध एक सर्वसम्मति से अध्यक्ष चुनता तो लोकसभा की भी मर्यादा अच्छी रहती, सभी पक्ष का उसमें योगदान रहता और स्पीकर वैसे भी किसी सत्तारूढ़ पार्टी या विपक्ष का नहीं होता है, वो पूरे सदन का होता है. वैसे ही उपाध्यक्ष भी कोई पार्टी या दल का नहीं होता है, पूरे सदन का होता है और इसलिए उसमें सदन की सहमति हो. ऐसे शर्तों के आधार पर कि किसी एक पर्टिकुलर व्यक्ति या पर्टिकुलर पक्ष का ही उपाध्यक्ष हो, वो लोकसभा की कोई परंपरा में नहीं बैठता. స్పీకర్ పదవి కోసం ఎన్డీఏ, ఇండి కూటమి అభ్యర్థులను బరిలో నిలిపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఎన్డీఏ, ఇండి కూటమి అభ్యర్థుల నామినేషన్ కు సంబంధించిన సమాచారం ఏంటి? ఈ స్పీకర్, లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరువురు తమ అభ్యర్థులను బరిలోకి దించారు. ఒకవైపు ఎన్డీఏ పక్షాల తరపు నుంచి ఓం బిర్లా 2019 నుంచి 24 వరకు, అంటే 17వ లోక్సభలో స్పీకర్ గా వ్యవహరించినటువంటి ఓం బిర్లానే కొనసాగిస్తూ ఎన్డీఏ పక్షం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఎన్డీఏ తరఫున కొద్దిసేపటి క్రితం స్పీకర్ గా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని, అంటే విపక్షాలకు అవకాశం కల్పించాలి అని చెప్పి విపక్షాలు కోరాయి. అందుకు సంబంధించిన విషయంలో విపక్షాలకు ఎలాంటి స్పందన అధికార పక్షం వైపు నుంచి రాకపోవడంతో ఆ మేరకు విపక్ష సభ్యులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార కూటమి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి ఉద్దేశంతో తాము కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికి 8 సార్లు ఎన్నికైనటువంటి కేరళకు చెందిన ఎంపీ కొడిక్కునల్ సురేష్ తో నామినేషన్లు దాఖలు చేయించారు. ఆ ప్రస్తుతం ఇరువురు నామినేషన్, అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకే నామినేషన్ దాఖలకు సమయం ఉండటంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, అదే విపక్ష పార్టీల వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అధికార పక్షం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోవైపు అధికార పక్షం కూడా విపక్షాలపైన ఎదురుదాడికి దిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే, ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లయితేనే దానికి విలువ ఉంటుంది, ఆ మేరకు విపక్షాలు సహకరించాలి అని చెప్పి కోరుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నామినేషన్లు దాఖలు చేయడము, రేపు ఉదయం స్పీకర్ ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్లను సంబంధించినటువంటి పరిశీలన, ఉపసంహరణ మొత్తం ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి కీలక నేతలు, విపక్ష పార్టీల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా విపక్షంలో ఉన్నటువంటి ఎక్కువ సభ్యులు కలిగిన సమాజ్వాదీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మిగిలినటువంటి పార్టీలతో కొంత సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. ఏకపక్షంగా ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉందని, అదే సందర్భంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఉపసభాపతి ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది కాబట్టి ఆ సందిగ్ధతకు తెరదించే దిశగానే ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నట్లుగా అధికార పక్షం వైపు నుంచి కొంత సమాచారం అందుతా ఉంది. మరి కాసేపట్లో, అంటే ఈ వచ్చే 1-2 గంటల సమయంలో వీరికి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లయితే రేపు స్పీకర్ ఎన్నికకు జరగకుండా ఏకగ్రీవంగా స్పీకర్ కు సంబంధించినటువంటి నియామకం జరుగుతుందని, తదుపరి పరిస్థితులకు అనుగుణంగానే ఈ ఉపసభాపతి ఎన్నికకు సంబంధించినటువంటి విషయం పైన కూడా చర్చలు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా అటు విపక్షాలు, ఇటు అధికార పక్షం వైపు వెల్లడిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.